నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి జిల్లాలో సచివాలయ ఉద్యోగి ఇంటిపై వైకాపా మోకల దాడి. తమకు అనుకూలంగా ఓటు వేయలేదంటూ సామాగ్రి ధ్వంసం. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల వద్ద ఉద్యోగుల అవస్థలు. ఓట్ల గల్లంతు అధికారుల తీరుపై అసహనం. చంద్రబాబును కలిసిన తంజీంజీ ముఫ్తియాన్ ప్రతినిధులు. తెదేపా అభ్యర్థులకు మైనారిటీలు అండగా నిలవాలని పిలుపు. కొనసాగుతున్న మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. మోదీ 10 ఏళ్ల పాలనలో 22 మంది మాత్రమే బిలియనీర్లయ్యారు. కోట్లాది మందిని లక్షాధికారులుగా మారుస్తామన్న రాహుల్.